నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. జరుగుతున్నటువంటి విలేకరుల సమావేశానికి ఇచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా జాతీయ బీసీ చైతన్య సమితి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు రాష్ట్ర శాసనసభ సమావేశాలు నిన్నటి నుంచి మొదలైనవి. ఈ శాసనసభ సమావేశాలలో ఇంతవరకు అన్ని ప్రభుత్వాలు చెప్తున్నటువంటి డిమాండ్లు, స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు కానీ, బీసీల రక్షణ చట్టాన్ని కానీ వీటన్నిటిని అమలు చేయాలని దశాబ్దాల కాలాల నుండి ఉద్యమాలు జరుగుతున్నవి అందరూ కూడా తెలిసిందే. జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుండి బీసీ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను చైతన్యం చేసే కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఇప్పుడు మా ప్రధానమైన డిమాండ్లు స్థానిక సంస్థల ఎన్నికలు అతి త్వరలో నెలల సమయమే ఉన్నది. ఈ ఎన్నికల్లో బీసీలకు సంబంధించినటువంటి జనాభాను లెక్కించండి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఫీషియల్గా కులగణన చేయండి అని ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసినా కూడా వాళ్ళు అధికారికంగా కులగణన ఆంధ్రప్రదేశ్లో జరగల, ఇది వాస్తవం. కానీ బీసీ డెడికేట్ కమిషన్ రిటైర్డ్ ఐఏఎస్ అమిత్ షా గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా పర్యటించి బీసీల యొక్క సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని మొదలుపెట్టేటువంటి ఆ కమిషన్ ఇటీవలనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రేపు మాపు అసెంబ్లీలో కూడా ఆ విషయం అసెంబ్లీలో చర్చ జరగబోతున్నది. అయితే మేము ప్రధానంగా కోరుకునేది ఏంటంటే జనాభా దామాష ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. మీ నివేదిక ప్రకారమే 50% పైగా బీసీలు ఉన్నారు. 50% పైగా బీసీలు ఉన్నటువంటి బీసీ వర్గాలకు రిజర్వేషన్ శాతం గత ప్రభుత్వంలో 24% దక్కినది. అప్పుడు ప్రతిపక్ష నేత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంది స్థానిక సంస్థలని ఆనాడు చెప్పడం జరిగింది. కానీ మేనిఫెస్టోలో, కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో 34% మేము స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఇస్తామని ఒక అజెండా పెట్టడం జరిగింది. అయితే మేమేం చెప్తున్నామంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు బీసీలకు 44% రిజర్వేషన్లు ఇస్తామని ఆ రోజు ప్రకటించడం జరిగింది. వ్యవస్థాపక అధ్యక్షులు ప్రకటించినటువంటి 44% రిజర్వేషన్ను ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి తేవాలని, ఆ విధంగా చట్ట సవరణ చేయాలని 44% ప్రపోజించినటువంటి నందమూరి తారక రామారావు గారి సూచన మేరకు 44% స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక ముఖ్యమైన అంశం, చాలా సున్నితమైన అంశం, ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా పరిగణనలోకి తీసుకోలేదు. మేము దశాబ్దాల కాలం నుంచి కూడా చెప్తున్నాం, ఈ అంశాన్ని మీరు తీసుకోండి, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే బీసీల సమగ్రాభివృద్ధి జరుగుతుంది, 80% పైగా బీసీ కులాలకు న్యాయం జరుగుతుంది, మీరు ఆ చర్య చేపట్టకపోతే అన్యాయం జరుగుతుందని మేము తెలియజేశాం. ఆ చర్యే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఏబిసిడి వర్గీకరణ జరిగినప్పుడే స్థానిక సంస్థల్లో బీసీలకు అన్ని కులాల వారికి, ఏలో ఉన్నవారికి, బిలో ఉన్నవారికి, సిలో ఉన్నవారికి, డిలో ఉన్నవారికి, ఈలో ఉన్నవారికి కూడా న్యాయం జరగాలంటే ఏబిసిడి వర్గీకరణ ఏకైక మార్గంగా అన్ని సర్వేలు అందరు విశ్లేషకులు కూడా చెప్పారు. ఆ విషయంలో మాత్రం ఎక్కడే కానీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేయడం లేదు. ఏబిసిడిని వర్గీకరణ చేస్తేనే స్థానిక సంస్థల రిజర్వేషన్ను చేయాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందువలన చట్టసభల్లో మాట్లాడే విధంగా
చట్ట సవరణ చేసి మీరు 44% రిజర్వేషన్ అమలు చేయాలి, ఏబీసీని వర్గీకరణ చేయాలని తెలియజేస్తున్నాం. మరో మాట అంటున్నారు, కోర్టు పరిధిలో 50% మించి వెళ్ళకూడదంటున్నారు. మరి 54% ఎలాగన్నా ఉంటే ఆనాడు 10% ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ ఆధిపత్య కులాల వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఒక చర్చ లేకుండా ఒక ఏకైక కేవలం 24 గంటల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈ దేశంలో అమలు జరిగినవి. అన్నింటిలో కూడా విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, రాజకీయంగా కానీ, సామాజిక వర్గాల్లో అన్ని వర్గాలలో అన్నింటిలో కూడా మెజార్టీగా ఉన్నటువంటి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు జరిగితే ఎమ్మెల్యేలు లేరు, రాజకీయంగా ముందడుగు లేదు, స్థానిక సంస్థల్లో కానీ మిగతా అంశాల్లో కానీ ఎంతో ఎదుగుబాటుకు గురైనటువంటి బీసీలకు ఎందుకు జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్ కల్పించడం లేదని ఈ సందర్భంగా మేము చెబుతున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీ డిమాండ్ను నెరవేర్చాలని, అదేవిధంగా ఇంకా చాలా అంశాలు కూడా మా లీడర్స్ మాట్లాడతారు. మేము ప్రతిపాదించేటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ను 44% చేయాలి, ఏబీసీడీ వర్గీకరణ చేయాలని కూడా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. మరో ముఖ్య విషయం, ఈ గవర్నర్ కోటాలో కూడా నిన్న ఈరోజు వార్తల్లో వచ్చిన అంశాలను బట్టి కొన్ని 2 పదవులను కేటాయించడం జరిగింది, ఒక ఎస్సీకి ఒకరి బీసీలకు. అది ఒక శుభ పరిణామంగా ఇంతవరకు చట్టసభల్లో అడుగుపెట్టని వర్గాలకు ఇవ్వడం కూడా ఒక శుభ పరిణామం. అదేవిధంగా రేపు మార్చిలో 26 ఎమ్మెల్సీలు ఖాళీ కాబోతున్నాయి. 26 ఎమ్మెల్సీలు ఇంతవరకు చట్టసభల్లో లేనటువంటి రజిక కానీ, నాయి బ్రాహ్మణ కానీ, కమ్మర కానీ, కుమ్మర కానీ, దూదేకలు కానీ ఇటువంటి వర్గాలకు రాబోయే ఎమ్మెల్సీ స్థానాలలో కేటాయించాలని కూడా తెలియజేస్తున్నాం. ఇది యువకాలంలో నారా లోకేష్ గారు ప్రతి చోట కూడా వాగ్దానం చేసినటువంటి అంశం. చట్టసభలు లేని బీసీ వర్గాలకు ఎమ్మెల్సీలు ఇస్తామని ఆ రోజు స్పష్టంగా యువకాలం పాదయాత్రలో తెలియజేయడం జరిగింది. తద్వారా బీసీల యొక్క విధానాలను స్పష్టంగా మీరు ముందుకు తీసుకువెళ్లాలని కూడా కోరుతున్నాం. అదేవిధంగా చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లు తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ సుమారు 4 సార్లు కేంద్రానికి లెటర్ రాసి చట్టసభల్లో 34% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చర్చ లెటర్ ఇస్తే పార్లమెంటులో మాత్రం ఒక్కసారి కూడా ఒక ఎంపీ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఇదందరూ కూడా ప్రజలకు తెలిసిన సత్యం. రాబోయే రోజుల్లో బీసీ డిమాండ్లను సాధించుకుంటాము, బీసీలను చైతన్యవంతం చేస్తామని తెలియజేస్తున్నాం. బీసీ రమణ, జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. ఇప్పుడు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు బీసీలకు అన్ని కేంద్రాలకు ప్రభుత్వం ఇస్తామని చెప్పి వాగ్దానం చేసినారు. ఎందుకు అమలుపరచలేదు? ఏది చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు పర్యటనలో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి మొట్టమొదటిగా మాటిస్తానని చెప్పి ఎందుకు న్యాయం అంటే చాలా ఉన్నాయి. నువ్వు ఏ పాయింట్లో అడిగితే దానికి చెప్తా. న్యాయం అంటే అది విద్యలోనా, ఉద్యోగాలనా, స్థానిక సంస్థల్లోనా, చట్టసభల్లోనా? ఎన్నికల్లో వాగ్దానాలు ఇవ్వడం వేరు, వాటిని అమలు పరచకపోవడం వేరు. ఎవరైతే అమలు పరచరో ముఖ్యంగా బీసీలకు అధిక సంఖ్యాకులైన ఆ వర్గాలకు కానీ హామీలు నెరవేర్చకపోతే ఆ ప్రభుత్వాలు తప్పక రేపు జరగబోయే ఎన్నికల్లో ఓడిపోతాయి. అమలు చేసి ప్రజాభిప్రాయం మేరకు, ప్రజల ఇష్టం మేరకు పాలన సాగిస్తే మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వస్తారు. అధిక సంఖ్యలో బీసీలను కానీ విస్మరిస్తే మళ్ళీ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్సీ మస్తాన్ గారు మాట్లాడతారు. సెంటర్ రండి సెంటర్ వచ్చి నమస్కారం. బీసీ రక్షణ చట్టాన్ని ప్రస్తుతం జరుగుతున్న శాసన సమావేశంలో ప్రవేశపెట్టాలి, ఆమోదం తెలపాలని కోరుకుంటున్నాను. మన చట్టాన్ని ప్రవేశపెట్టాలని నేను కోరుకుంటున్నా. నాకు పెద్దగా మాట్లాడడానికి చేత కాదు. అన్నగారు అన్ని దాన్ని నేను చూపిస్తున్నాను. నేను మైదూరు నియోజకవర్గ కార్యదర్శిని. నా పేరు రామ్మోహన్. ఇప్పుడు జనాభాలో దరిదాపు వచ్చేసి 50 నుంచి 60% జనాభా బీసీ వారు ఉన్నారు. సుమారుగా కులాల పరంగా ఎత్తుకుంటే 120 నుంచి 130 కులాలు బీసీలు ఉన్నాయి. వీళ్ళంతా కలిసి బీసీలు లేనిది చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే దేశమే లేదని చెప్పొచ్చు.
అలాంటి బీసీలకు ప్రభుత్వం ఏమి చేస్తుందంటే ఏమీ చేయడం లేదు. ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ స్టంటుగా మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని వదిలిగొట్టే వాగ్దానాలు చేయడము, అధికారంలోకి రావడము, వచ్చిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోవడము. కానీ బీసీలకు ఏ కులానికైనా కానీ ప్రాధాన్యత ఇచ్చి అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చి అన్ని కులాల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నిక చేయడం లేదు. ఎవరైతే ధనికులు ఉంటారో వాళ్ళను ఎన్నిక చేసుకొని వాళ్ళు ప్రజా జీవితంలో వాళ్ళను చక్రంలా వాడుకుంటున్నారు. మిగతా అనగారిన కులాలు ధనిగా ఉన్నాయి, వాళ్ళకు ప్రాధాన్యతే లేదు. జనాభాలో 50 నుంచి 60% ఉన్న వాళ్ళకి 50% రిజర్వేషన్ ఇచ్చేదానికి ప్రభుత్వంకి ఏమైంది? ఇవ్వచ్చు కదా. జనాభా బీసీలు లేని దేశం లేనే లేదు ఈ దేశం. ఈ బీసీల వలన వాళ్ళు రాజకీయ లబ్ధి పొందుతున్నారు, బీసీలకు రాజకీయంగా లబ్ధే లేదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళు ఎలక్షన్లో చేసిన వాగ్దానాల మేరకు బీసీలకు రక్షణ చట్టాన్ని వెనుకంబడి అమలు చేయాలి. అదేవిధంగా బీసీలకు వచ్చేసి 50% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేసి తీరాలనేసి ఇందుమూలంగా తెలియజేసుకుంటున్నారు. బీసీలు చాలా అనగారిపోయారు. బీసీల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులందరూ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాబట్టి బీసీలకు ఈ అసెంబ్లీ సెషన్లో ఖచ్చితంగా రక్షణ చట్టాన్ని అమలు చేసి తీరాలనేసి ఇందుమూలంగా నేను తెలియజేసుకుంటున్నాను. చాలామంది బీసీలు ఉన్నారు, తినేదాన్ని తిండి లేని వాళ్ళు ఉన్నారు, రకరకాల వ్యవస్థల్లో వీళ్ళు జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారిని వాడుకొని వదిలేస్తున్నారు. ప్రజలకు రక్షణ లేదు, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు జరిగే సెషన్లో ఖచ్చితంగా పాలకులు బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేసి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని ఇందుమూలంగా మేము తెలియజేసుకుంటున్నాం.